స్పీడ్ పోస్ట్ ఈ తపాలా సేవ ద్వారా నిత్యం రైళ్లు విమానాల్లో లక్షలాది పార్సిల్స్ రవాణా కొనసాగుతుంది. అలానే హైదరాబాద్లో ఉన్న ఓ పోస్ట్ ఆఫీస్కు ఒక పార్సిల్ వచ్చింది. ఓ వైద్యుడి పేరుతో నమోదైన ఆ పార్సిల్స్కు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్న ఉద్యోగికి చిన్న అనుమానం. అది 3 మ్యాంగోస్ అని ఉన్న ఆర్డర్. డాక్టర్ ఏంటి 3 మామిడి పండ్లు పంపడమేంటి అనుకొని మొదట పట్టించుకోలేదు. కానీ రెండోసారి కూడా అదే తరహా ఆర్డర్ను చూశాడు. ఇక్కడ అతని అనుమానం బలపడింది. ఆ పార్సిల్ తెరిచి చూసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులను సంప్రదించాడు. అసలు ఆ పార్సిల్లో ఏముంది, పోలీసుల విచారణలో తేలిన విషయాలేంటి? ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్ సేవల్లో ఒకటైన స్పీడ్ పోస్ట్ సేవను వినియోగించి నిత్యం ఎన్నో పార్సిళ్లు రవాణా అవుతుంటాయి. దీని ద్వారా వచ్చే పార్సిళ్లను అధికారులు అనుమానించేందుకు సాహసం కూడా చేయరు. అంత పక్కాగా కార్యాచరణ ఉంటుంది. కానీ కొందరు కేటుగాళ్లు ఈ స్పీడ్ పోస్ట్ను తమకు అనువుగా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పెద్ద దందాను నడిపారు. కానీ ఓ ఉద్యోగికి వచ్చిన అనుమానం వారి గుట్టును రట్టు చేసింది. తపాలా సేవలను ఆసరాగా చేసుకుని దేశవ్యాప్తంగా సాగుతున్న ఒక భారీ గంజాయి రవాణా నెట్వర్క్ ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం ఛేదించింది. చేప కోసం వల వేస్తే తిమింగళం పడ్డట్టు ఓ విశ్వసనీయ సమాచారంతో మాటు వేసిన పోలీసులకు ఏకంగా నెట్వర్క్ మాస్టర్ మైండ్ చేతికి చిక్కాడు. జార్ఖండ్ కేంద్రంగా విమానాలు, రైళ్ల ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా పోస్ట్ ఒక ఫెసిలిటీ, స్పీడ్ పోస్ట్ ఒక ఫెసిలిటీని యూజ్ చేసుకొని 21 స్టేట్లో ఈ గాంజాని ఇంటి దగ్గరే సప్లై చేయడం జరుగుతుంది. సో ఇది డోర్ డెలివరీ గాంజా నెట్వర్క్. దీన్ని కింగ్ పెన్ సత్యం మిశ్రా, ఈయన జార్ఖండ్ నేటివ్. ఈయనను ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. 4 ఈ గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు. ప్లస్ ఈ శుభం మిశ్రా వాళ్ళు పొలంలో గంజాని కల్టివేట్ చేసిన తర్వాత మెల్లగా ఊర్లో ఉన్న వేరే వాళ్ళని కూడా గాంజా పండితే మీకు బాగుంటుంది, బాగా డబ్బులు వస్తుందని చెప్పి వేరే వాళ్ళని కూడా ఈ గాంజా కల్టివేట్ చేయడంలో చాలా ఎంకరేజ్ చేశారు. మొత్తము ఈ గ్యాంగ్ ఒక నెట్వర్క్ 2 రకాలుగా పని చేయడం జరుగుతుంది. ఒకటి డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు. అట్లానే సెకండ్ పర్సనలైజ్డ్ డెలివరీ, అంటే వాళ్ళు ఆర్డర్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి లేదా వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఈ ఒక్క గాంజాని సప్లై చేయడం జరుగుతుంది. 21 స్టేట్లో డోర్ దగ్గర డెలివరీ చేయడం ఒక నెట్వర్క్ అయితే, ఇంకోటి పర్సనలైజ్డ్ సప్లై ఇది ముంబై ప్రాంతంలోనే నడుస్తుంది. జార్ఖండ్ రాష్ట్రం గిరిడీ జిల్లా తాంబగుడియా గ్రామానికి చెందిన సత్యం మిశ్రా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశాడు. జీవనోపాధి కోసం మొదట పెయింటర్గా, ఆ తర్వాత లారీ డ్రైవర్గా మారాడు. లారీల్లో ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసే క్రమంలో అతడికి ముంబై నగరంలో డ్రగ్స్ వాడే వారితో పరిచయాలు ఏర్పడి 2018లో గంజాయికి బానిసయ్యాడు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తన అన్న శుభం మిశ్రాతో కలిసి ఈ గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత బంధువులైన సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్లతో ముఠాగా ఏర్పడి ఎవ్వరికీ అనుమానం రాకుండా స్పీడ్ పోస్ట్ సేవల ద్వారా సినిమాను తలపించే విధంగా గంజాయి రవాణాకు పథకం వేశాడు. ఈ గంజాయి రవాణా ద్వారా నిందితులు రోజుకు 1,00,000 నుంచి 35 లక్షల రూపాయల వరకు సంపాదించేవారు. అలా ఏడాదికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదించి ఈ అక్రమ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. లావాదేవీల విషయంలో అధికారులను పక్కదారి పట్టించేందుకు నిందితుడు తన తల్లి గ్రామీణ బ్యాంకు ఖాతాను ఉపయోగించేవాడని పోలీసులు తెలిపారు. శుభం మిశ్రా అలియాస్ శుభం దాదా అలియాస్ భయ్యా 22 అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన ఈ ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ అయిన సచిన్ మిశ్రా, రాహుల్ ఝా అలియాస్ చోటా మిశ్రా, సంతోష్ పండిట్ అంతా కలిసి ఒక సిండికేట్గా, ఒక గ్యాంగ్గా, ఒక ముఠాగా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒక ఈ గాంజా సప్లై నెట్వర్క్ని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీసు ప్లస్ తుస్రో బజార్ పోస్ట్ ఆఫీసెస్ని వాడుకొని ఇది వాళ్ళు అక్కడి నుంచి 21 స్టేట్కి
సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2 పోస్ట్ ఆఫీసెస్ కూడా గిరిడి డిస్టిక్ లో జార్ఖండ్ లో ఉన్నాం. డాక్టర్ రాహుల్ జా ప్రాసనరీ డాక్టర్ రాహుల్ జా అనేవాడు ఎవరు లేరు. డాక్టర్ రాహుల్ జా అనేవాడు వాళ్ళు ఒక గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఒక ఫేక్ నంబర్ ఇచ్చేసి వాళ్ళు ఇది మనకు మెడిసిన్ ఉంది, ఇది మనము వేరే ప్రాంతానికి పంపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇది మందు ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేయకుండా వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా బుక్ చేసి ఈ ఒక గాంజాని కొన్నిసారి ట్రైను ముఖ్యంగా చాలాసారి ఫ్లైట్ ద్వారా కూడా వితౌట్ చెకింగ్ వాళ్ళు స్టేట్కి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా సప్లై కావడం జరుగుతుంది. 1 మ్యాంగో అంటే 1 ఫ్లవర్ అంటే 1 స్టిక్ అంటే 50 గ్రామ్స్, ఇంకా 2 ప్యాకెట్ అంటే 2 మ్యాంగోస్ కావాలంటే 100 గ్రాము, 3 మ్యాంగోస్ కావాలంటే 150 గ్రాము. ఇట్లా వాళ్ళు ఒక పేరుతోనే ఈ ఒక కోడ్స్ పెట్టి వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. గంజాయిని వినియోగిస్తున్న సుశాంత్ వ్యాస్, లడ్డు అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ల సమాచారం తెలియడంతో జార్ఖండ్ లో నిందితులు తమ గుర్తింపు మార్చుకుని పరారవ్వాలని చూశారు. పోలీసులు చాకచక్యంగా సత్యం మిశ్రాను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మిగిలిన 4 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రోజుకి దాదాపు 1,00,000 పైన వాళ్ళు ఒక బిజినెస్ చేసేవాళ్ళు. దాదాపు సంవత్సరానికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. వీళ్ళు కొన్ని సంవత్సరం నుంచి ఈ బిజినెస్ నడవడం జరుగుతుంది. చిన్న క్లూ పైన జార్ఖండ్కి వెళ్ళి అక్కడ ఈయనను అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ రావడంతో మన అనుమానము ప్రూవ్ అయింది. ఇది ఏదో ఒక నెట్వర్క్ ఉందని చెప్పి మనకు తెలిసింది. సో మనము గుడిమల్కాపూర్లో ఎస్ఆర్ నగర్లో 2 కేసు బుక్ కావడం జరిగింది. ఆ ఒక కేసు ద్వారా వచ్చిన క్లూజు మనము వచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్ పైన మనము వర్కౌట్ చేసి ఈ ఒక నెట్వర్క్ని మనం బస్ చేయడానికి మనం అనుకూలమైంది. అట్లానే ఇక్కడ లోకల్ ఉన్న ఒక సంతోష్ మరి లడ్డు అని చెప్పి ఇద్దరు ఎవరు కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మనము క్వశ్చన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది ఆర్డర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే పైన కూడా ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ 2 kgs ఆఫ్ గాంజాను కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా సోషల్ మీడియా ద్వారానే ఇదంతా నడుస్తుంది. సోషల్ మీడియా ద్వారానే ఇదంతా కలెక్షన్ చేయడము, సప్లై చేయడము, వాళ్ళు కాంటాక్ట్ రావడం అంతా నడుస్తుంది. సినిమాను తలపించేలా ఉన్న ఈ గంజాయి ముఠా వ్యవహారాన్ని చిన్న అనుమానంతో సవాల్గా తీసుకుని పోలీసులు ఛేదించారు.